నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. మనం చందమామ పుస్తకాల్లో అక్కడక్కడ కాళిదాసు గారికి సంబంధించిన కథలు కూడా కనబడుతూ ఉంటాయి. ఈరోజు ఒక కాళిదాసు గారికి సంబంధించిన కథనైతే మనం విందాం. అవంతి నగరంలో హేమచంద్రుడు అనే కవి ఉన్నాడు. అతను కవే కానీ కాళిదాసు కంటే గొప్ప కవి అయితే కాదు. ఎలాగైనా సరే కాళిదాసుని ఓడించి పరువు ప్రతిష్ట పెంచుకోవాలనే తపన ఈ హేమచంద్రుడికి ఎక్కువగా ఉండేది. అందుకనే ఎలాగైనా సరే కాళిదాసుని ఓడించాలని కాళిదాసు ఉంటున్న ధారా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. సరే, హేమచంద్రుడు ధారా నగరం చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద సత్రంలో బస చేశారు. అక్కడ మాటల్లో సందర్భంగా తాను ఎందుకు వచ్చింది అక్కడ కొంతమందికి వివరించాడు. ఆ సత్రంలోనే కొంతమంది వేగులు ఉన్నారు, అంటే గూఢచారులు ఉన్నారు. వాళ్ళు ఈ విషయాన్ని కాళిదాసు గారికి అందించారు. మీతోటి తలబడడానికి అవంతి నగరం నుంచి హేమచంద్రుడు అనే ఒక కవి వచ్చాడని కాళిదాసుకి చెప్పారు. సరే, కాళిదాసు గారికి ఏమనిపించింది, అసలు హేమచంద్రుడికి ఎంతటి పాండిత్యం ఉందో తెలుసుకుందాం ముందని ఒక బోయవాడిగా, అంటే పల్లకి మోసే బోయగా రెడీ అయ్యి సత్రం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. హేమచంద్రుడు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని కాళిదాసు గారిని కలవడానికని ఒక పల్లకి మాట్లాడుకుని సిద్ధంగా ఉంచుకున్నాడు. హేమచంద్రుడు బయటికి వచ్చి పల్లకీలో కూర్చుని బోయేవాళ్ళని, అదే ఆ పల్లకీ మోసేవాళ్ళని పిలిచారు. గబగబా నలుగురు పల్లకీ మోసే వ్యక్తులు వచ్చి పల్లకీ మోసుకుంటూ నడవడం ప్రారంభించారు. ముందు ఇద్దరు, వెనక ఇద్దరు పల్లకీ మోసుకుంటూ నడుస్తున్నారు. అసలు పల్లకీ మోయడం అలవాటు లేని కాళిదాసు గారు పల్లకీకున్న కాడని అటు ఇటు భుజాలు మార్చుకుంటూ ఉన్నారు. హేమచంద్రుడు అది గమనించి, నీకు పల్లకీ మోయడం అలవాటు లేదా అని సంస్కృతంలో మాట్లాడారు. అది విన్న కాళిదాసు గారు, పల్లకీ మొయ్యడం నాకు బాధగా లేదు కానీ మీరు మాట్లాడిన సంస్కృతంలో వ్యాకరణ దోషాలున్నాయి, అవి వింటేనే నాకు చాలా బాధగా ఉంది అని సమాధానం చెప్పాడు. అది విన్న హేమచంద్రుడు వెంటనే పల్లకి ఆపించి కిందకి దిగి, నీకు సంస్కృతం కూడా తెలుసా అని ప్రశ్నించారు. అప్పుడు బోయి రూపంలో ఉన్న కాళిదాసు గారు ఇలా చెప్పారు, నేను కాళిదాసు గారి పల్లకి మోస్తూ ఉంటాను. ఆయన ఎప్పుడూ తన శిష్యులకి సంస్కృతంలో ఏవో ఒక మాటలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా నాకు ఈ సంస్కృత పాండిత్యం అబ్బిందని సమాధానం చెప్పారు. వెంటనే హేమచంద్రుడికి ఆశ్చర్యం వేసింది. కాళిదాసు గారు పల్లకి మోసే వ్యక్తికి ఇంత సంస్కృతం వచ్చి ఉంటే కాళిదాసు ఇంకెంత పండితుడో అన్న భయం మొదలైంది. సరే అని కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కాళిదాసు గారి ఇంటికి వెళతానని చెప్పి తిరిగి సత్రానికి వెళ్ళిపోయాడు హేమచంద్రుడు. కాళిదాసు గారు తమ ఇంటికి వచ్చేశారు. తర్వాత రోజు మళ్ళీ హేమచంద్రుడు కాళిదాసు గారి ఇంటికి బయలుదేరాడు పల్లకీలో. వేగుల ద్వారా హేమచంద్రుడు తన్ని కలుసుకోవడానికి వస్తున్నాడని కాళిదాసు గారికి తెలిసింది. వెంటనే కాళిదాసు గారు ఒక నౌకరు వేషం వేసుకుని గుమ్మంలో నిలబడి ఉన్నారు. హేమచంద్రుడు వచ్చాడు. నౌకర్ని చూసి, ఏమయ్యా మీ యజమాని ఇంట్లో లేడా అని ప్రశ్నించాడు. అప్పుడు నౌకర్ రూపంలో ఉన్న కాళిదాసు గారు ఈ విధంగా చెప్పారు, మా యజమాని ఇప్పుడే కొత్త గుర్రం ఎక్కి కళ్ళాలు లాగుతూ గరుత్మంతుని వేగంతో కనబడుతున్న ఆ పచ్చల గోపురం దాటి వేగంగా వెళ్ళిపోయారు అని సంస్కృత శ్లోక రూపంలో చెప్పాడు. ఇది విన్న హేమచంద్రుడికి మరింత కంగారు మొదలైంది. ఎందుకంటే కాళిదాసు ఇంట్లో పనిచేస్తున్న నౌకరే అనర్గళంగా సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలుగుతున్నాడంటే కాళిదాసు ఇంకెంతటి గొప్ప కవి, ఎంత గొప్ప పాండిత్యం కలవాడని అతనికి కంగారు మొదలైంది. ఎందుకు నేను కాళిదాసుతోటి తలపడి మరీ అపజయాన్ని మూటగట్టుకోవాలి, అసలు కాళిదాసుని కలవకుండానే నేను వెనుదిరిగి వెళ్ళిపోవాలనుకుని అవంతి నగరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు హేమచంద్రుడు. తన్ని ఎదుర్కోవడానికి వచ్చిన ప్రత్యర్థిని తన పాండిత్యము తెలివితేటలతో కూడా ఓడించి పంపారు కాళిదాసు గారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.